ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఒంగోలులో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి యోగయ్య యాదవ్ ఆధ్వర్యంలో చర్చ్ సెంటర్లో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అంతకు ముందుగా మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా యోగయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పాలనను దేశ ప్రజలు ఏ విధంగా మెచ్చుకుంటున్నారో తాజాగా వెల్లడైన ఢిల్లీ ఫలితాలే నిదర్శనమని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ సాగిస్తున్న అరాచకాలకు అక్కడి ప్రజలు చెక్ పెట్టి బీజేపీని ఆదరించారని కొనియాడారు. భవిష్యత్తు మొత్తం బీజేపీదేనని యోగయ్య యాదవ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఢిల్లీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవలసిన రోజు. 27 సంవత్సరాల తర్వాత ఈ రోజున ఢిల్లీ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో విజయ దుందుభి మోగించింది. ప్రధానంగా కారణం ఏమంటే, మరి ఆనాటు ఈ యొక్క 11 సంవత్సరాల కేజ్రీవాల్ పరిపాలనలో ఢిల్లీ అనేది ఎలాంటి అభివృద్ధి లేదు, కాలుష్యభరితమైపోయింది ఢిల్లీ. ఎలాంటి అభివృద్ధి లేకుండా ఆయన ఒక విధంగా చెప్పాలంటే అర్బన్ నక్సలైట్ లాంటి వ్యక్తి. అంటే చీమలు పెట్టినటువంటి పుట్టలో పాము చేరినట్టు అన్నా హజారే గారు అవినీతి వ్యతిరేక ఉద్యమం పెడితే ఆ ఉద్యమంలో చేరి ఆ ఉద్యమాన్ని అతని కబంధ హస్తాల్లో తీసుకొని అన్నా హజారే లాంటి గొప్ప నాయకుడిని పక్కన పెట్టి అతను ఒక పార్టీ పెట్టి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించి 11 సంవత్సరాలు ఢిల్లీని పరిపాలించడం జరిగింది. ఈరోజు ఏమైంది? ఆయన జాతీయవాదానికి భిన్నంగా అరాజక శక్తులు ప్రోత్సహిస్తూ పంజాబ్లో ఉన్నటువంటి ఖలిస్తాన్ తీవ్రవాదులకి, అదేవిధంగా కెనడాలో ఉన్నటువంటి ఖలిస్తాన్ తీవ్రవాదులకు మద్దతు తెలుపుతున్నారంటే ఈ జాతి వ్యతిరేక చర్యలన్నీ కూడా 11 సంవత్సరాల తర్వాతనే ప్రజలు తెలుసుకొని ఈరోజు చిత్తుగా ఓడించడం జరిగింది. ప్రజలు మేధావులు అంటున్నారు చాలామంది. ఇప్పటికే ఇంకేమైపోయింది, అసలు దేశాన్ని అంతా పరిపాలిస్తున్నారు మోడీ గారు. ఒక ఢిల్లీ